కవితపై కేసులు ఎత్తేస్తే పార్టీని విలీనం చేస్తామన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ను కలిపేస్తామన్న కేటీఆర్ ప్రతిపాదన నిజమే. కేటీఆర్కు దమ్ము ఉంటే చర్చకు రావాలి. సీఎం రమేష్ను నేను తీసుకొస్తా. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎమ్మెల్సీ కవితపై కేసులు ఎత్తేస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామంటూ ఎంపీ సీఎం రమేష్ ఎదుట కేటీఆర్ చేసిన ప్రతిపాదన వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దీనిపై కేటీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇక్కడ కేటీఆర్ ఏమంటుండు అది కూడా చూద్దాం. మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవాస్తవం. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుంది. ప్రభుత్వం నడిపే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. ఇంత ఇజ్జత్ లేని సీఎంను ఎప్పుడు చూడలే. మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వెనుక కాంగ్రెస్ ఉందేమోనని సందేహాలు వస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా పార్టీ సమావేశాల్లో కేటీఆర్ ఇక్కడ బీజేపీ పార్టీ పేరు తీసుకోకుండా మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అనేది జరగదు, అవాస్తవం అని చెప్పి పరోక్షంగా కేటీఆర్ చెప్పడం జరిగింది. బండి సంజయ్ ఏమో చర్చకు బహిరంగ చర్చకు సిద్ధమా కేటీఆర్, సీఎం రమేష్ నేను తీసుకొస్తా అని చెప్పి బండి సంజయ్ మాట్లాడింది. ఇదంతా ఎందుకు, ఎవరిని నమ్మే పరిస్థితులు లేదు. మీ రాజకీయ నాయకులే నమ్మద్దు. మీ సవాళ్ళ వల్ల ఎవరికండి ఉపయోగం? తెలంగాణ ప్రజలకు ఏమైనా పైసలు వస్తున్నాయా? ఏమైనా ఇల్లు వస్తున్నాయా? ఏమైనా ఉచిత కరెంట్ వస్తుందా? లేకపోతే ఉచిత గ్రాసరీస్ వస్తున్నాయా? ఉచిత విద్య వస్తుందా? ఉచిత వైద్యం వస్తుందా? మీ సవాళ్ళ వల్ల ఏం రావట్లే. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తే తెలంగాణ ప్రజలకు ఎందుకు? బీజేపీనే తీసుకుపోయి బీఆర్ఎస్లో విలీనం చేస్తే తెలంగాణ ప్రజలకు ఎందుకు? వాళ్ళకు పైసా ఆమ్దాన్ ఉండదు దాని మీద. మీ చర్చలు ఎందుకు? వన్ స్టాప్ వన్ సొల్యూషన్. దీనికి సొల్యూషన్ ఏంది? కేటీఆర్ సీఎం రమేష్ ఇంటికి వెళ్ళినటువంటి వీడియో విజువల్ సీసీ కెమెరా ఫుటేజ్ ఉందన్నాడు కదా, సీఎం రమేష్ ఉందని చెప్పాడు కదా. ఆ సీఎం రమేష్ గారిని సీసీ కెమెరా ఫుటేజ్ని బయట పెట్టమనండి, కథం కదా. ఎవడేందో తెలిసిపోతాడు, రాజెవడో రంగడెవడో తెలిసిపోతుంది. తెలియాలంటే ఏం చేయాలా? సీఎం రమేష్ ఇమీడియట్గా అర్జెంటుగా సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టాలా. కేటీఆర్ వాళ్ళ ఇంటికి వచ్చి బీజేపీలో విలీనం చేస్తాం, కవితను రిలీజ్ చేయండి అని ఏదైతే మాట్లాడింది వాయిస్ రికార్డ్ అయినా కాకపోయినా గేట్ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా మన సీసీ కెమెరా ఉంటుంది కదా, సీసీ కెమెరా ఫుటేజ్లు ఉంటాయి కదా, దాన్ని రిలీజ్ చేయమని చెప్పండి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఎప్పుడో తెలుసు మాకు. దాని గురించి ఇప్పుడు మళ్ళీ ఎందుకు చర్చ? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నారు. ఎప్పుడు? ఎంపీ ఎలక్షన్స్ టైంలా. ఎంపీ ఎలక్షన్స్ కూడా సున్నా ఎందుకు వచ్చినాయి వీళ్ళకి? వీళ్ళ ఓట్లు ఎవరికి వచ్చినాయి? బీజేపీకి వచ్చినాయి. ప్రజలను బీజేపీ బీఆర్ఎస్ కలిసి క్యాలిఫ్లవర్ పెడుతుంది చెవులా. ఎందుకని? ఎట్లనైతే మీరు రాసి పెట్టుకోండి, ఎట్లనైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమితో చేతులు కలిపి ఏ చంద్రబాబు నాయుడు అయితే మోడీకి పడుతుందా? చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పచ్చగడ్డేస్తే బగ్గుం అనేది. మోడీకి చంద్రబాబు నాయుడుకి పడేది కాదు. ఎందుకని? చంద్రబాబు నాయుడు ఒక పీక్ టైంలో ఉన్నప్పుడు మోడీకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈయన ప్రధానమంత్రి అవుదామని చెప్పి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు దేశం మొత్తం ప్రచారం చేస్తే చంద్రబాబు నాయుడిని టీడీపీని ఓడగొట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించిర్రు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు తోటి ఎన్డీఏ కూటమితో చేతులు కలిపిండ్రు. విచ్చలవిడి ఓట్లు తెచ్చుకున్నారు. సంతోషం. కేంద్రంలో బీజేపీ ఉండాలి. ఎందుకంటే ఇక వేరే ఆప్షన్ లేదు తెలంగాణ మన ఈ భారతదేశానికి. అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో తెలంగాణలో ఏం జరగబోతోంది? ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం వస్తుందా? ఆ కూటమిలో బీఆర్ఎస్ చేతులు కలిపినా కలపచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి వ్యవహారంకు కాంగ్రెస్ ఏదైతే తలకమాసిన వ్యవహారాలు చేస్తూ ఉందో దేశం మొత్తంలో ఏ పార్టీకి కూడా, ఏ అధికార పార్టీకి కూడా 2 ఏళ్ల లోపలనే ఇంత వ్యతిరేకత రాలేదు. నా భూతో నా భవిష్యత్ కాంగ్రెస్కి మొట్టమొదటిసారి వచ్చింది. వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసినారు తెలంగాణ ప్రజలను. సో ప్రాంతీయ పార్టీయే శ్రీరామ రక్ష తెలంగాణలో అనుకున్నప్పుడు వేరే ఎవరైనా కొత్త పార్టీ పెడితే ఓకే. మళ్ళీ ఈ బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ B² లేదా B+B 2B రేపటి జమిలి ఎన్నికల్లో వీళ్ళు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ విషయము స్వయాన కేటీఆర్ చెల్లె, కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవితనే చెప్పింది కదా.
వీళ్ళు బీజేపీకి అమ్ముడు పోయినారు, సున్నా వచ్చింది అని చెప్పి. వేరే ఎవరో కాదు, వేరే ఎవరో చెప్తే మనం అబద్ధమా నిజమా అనుకోవచ్చు. కల్వకుంట్ల కవితనే స్వయాన చెప్పింది. ఏమని చెప్పింది కల్వకుంట్ల కవిత? బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలనుకోలేదా? పాపం ఎవరి కోసం అనుకున్నారు? వాళ్ళు మాత్రం కవిత కోసమే అనుకున్నారు. కానీ కవితనే ఆ విషయాన్ని బ్లాస్ట్ చేసింది. ఇది అబద్ధమని కేటీఆర్ చెప్పలేడు, అందుకే పార్టీ పేరు కూడా తీసుకోవట్లే. చెప్తే సీసీటీవీ ఫుటేజ్లు మరి సీఎం రమేష్ కూడా బయట పెట్టాల్సి వస్తుంది. సీఎం రమేష్ గారు కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టాల్సి వస్తుంది. కేటీఆర్ గారు వచ్చింది అందరికీ ఎరికేనే. రేపటి రోజున రేవంత్ రెడ్డి బీజేపీలో పోయినా ఆశ్చర్యపోకర్లేదు, రేవంత్ రెడ్డి కవిత కలిసి పార్టీ పెట్టినా ఆశ్చర్యపోకర్లేదు. అసలు కల్వకుంట్ల ఫ్యామిలీలో చిచ్చు పెట్టిందే, ఈ పిచ్చకుంట్ల చిచ్చు పెట్టిందే రేవంత్ రెడ్డి అని బహిరంగంగా టాక్ నడుస్తూ ఉంది. అదేందనేది నేను వేరే స్పెషల్ స్టోరీలో చెప్తా. వీళ్ళిద్దరు కలిసి పార్టీ పెట్టినా ఆశ్చర్యపోకర్లే ఇన్ ఫ్యూచర్, లేదా బీజేపీలోకి వెళ్ళినా ఆశ్చర్యపోకర్లే. కాంగ్రెస్లో క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆశ పెట్టింది ఎవరు? కవితకు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వీళ్ళ చిచ్చు? అందరికీ తెలుసు. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, రేపటి రోజున బీఆర్ఎస్ తోటి చేతులు కలిపి ఒకటే టేబుల్ మీద కూర్చొని మంచిగా డిన్నర్లు లంచ్లు కూడా చేసుకోవచ్చు. రేపు పొద్దున ఎన్డీఏ కూటమిలో బీఆర్ఎస్ విలీనం అవ్వచ్చేమో, బీజేపీతో తెలంగాణలో పొత్తు పెట్టుకోవచ్చేమో జమిలీ ఎన్నికల తర్వాత. జమిలీ ఎన్నికలు వచ్చిన రానున్న 2026-27 ఎన్నికల్లో బీజేపీకి కావాల్సింది కేంద్రం కానీ రాష్ట్రం కాదు. దానికోసం బీజేపీ ఎన్ని పావులన్నా కదుపుతుంది. దేశ రక్షణ కోసం బీజేపీ ఉండాలి సేఫ్ జోన్ అనుకున్నప్పుడు. అందుకనే నేనేమంటున్నా అధ్యక్ష, ఈ ముచ్చట్ల గురించి ఎంత మాట్లాడుకుంటే, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. స్వయాన కేటీఆర్ చెల్లె బ్లడ్ రిలేషనే చెప్తాంది బీజేపీని బీఆర్ఎస్లో విలీనం చేయాలనుకుంటున్నారని. ఇంకా మీరేంటి నేనేంటి మాట్లాడుకునేది?